కాబట్టి అజయ్ బాబే బెక్క చచ్చిపోయాడండి ఈయన అడుగు తినే విధానాన్ని చూసి. నిజం, మీరు అవునా? చూడండి ఆ వ్యక్తిని. అవును. అయిపోయింది ఇక, అది అయిపోయింది ఆ వ్యక్తి కథ. ఈ వ్యక్తి కంటే ముందు వీకేఆర్ ఎప్పుడో కొట్టుకుని పోయాడు. అందరినీ చుట్టి పడేశాడు అంతే. క్రిస్ గేల్ ఆడితే ఎలాగుంటుందో అన్ని బౌండరీ దాటిస్తాడు, అలా సెట్ చేశాడు మార్కు. ఇలా అడుక్కోవాలరా అని సెట్ చేసి పడేశాడు. ఇంకెవడు కూడా బీట్ చేయలేడు. అది విషయం. అయితే పెరుగుట విరుగుట కొరకే నా సామెత ఉంది. ఖచ్చితంగా ఎక్కడో చోట విరగాల్సిందే. చేసిన మోసానికి క్రయాన్ని చెల్లించాల్సిందే. మోసం చేసి తెచ్చుకున్న ఆహారం మనుషులకు ఇంపుగా ఉంటుంది. తొదకు వాని నోరు మంటితో నింపబడును అని సామెతల గ్రంథంలో రాయబడింది బైబిల్లో. మోసం తెచ్చుకున్నప్పుడు చాలా ఇంపుగా ఉంటుంది, కానీ తొదకు వాని నోరు మంటితో నింపబడుతుంది. ఎంత అసహ్యం ఉంది. సావును అడ్డు పెట్టుకొని సంపాదించడం ఏంటండి. ఆర్మీ అనే టైటిల్ తగిలించి ప్రతి దానికి అడుగు తినడానికి అలవాటు పడ్డాడు. ఫండింగ్